హాయ్ అండి, వెల్కమ్ టు రత్నాస్ కిచెన్. బ్రష్ చేశాను. ఇప్పుడు ఒక గ్లాసు శంకుపూల నీళ్ళు తాగేద్దాం. బ్రష్ చేయగానే ఈ పువ్వులు పోస్తున్న రోజులు తాగొచ్చు చక్కగా. ఇదిగోండి, గ్లాస్ నీళ్ళు మరగబెట్టుకుని ఇలా తాగితే దీంట్లో ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో. ఈ పువ్వులు పూసినంతసేపు కోసుకొని తాగడమే. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కోసుకుని చాలా రోజులు ఉంటాయి, 20 days వరకు అలా ఫ్రెష్గానే ఉంటాయి. రండి చూద్దాం దీన్ని ఎలా తయారు చేసుకోవాలో. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదా, అంతే బెనిఫిట్స్ వాల్యూస్ ఉంటాయి ఇందులో. శంకుపూలు అంటాం కదా తెలుగులో, ఇంగ్లీష్లో బటర్ఫ్లై ఫ్లవర్ అంటారు కదా. ఈ పూలు కోసేసుకుందాం. డాబా పైన ట్రేలో పెట్టుకున్నాము. చాలా బాగా పూసినాయి. విత్తనాలు వేసుకుంటే 6 నెలలకే పువ్వులు పూసేస్తాయి ఇవి మొక్కలు. చూడండి ఎంత బాగున్నాయి కదా. వైట్ ఇంకా వేరే కలర్ అయితే పనికిరావు, ఇవే పనికొస్తాయి. దీనిలో ఉన్న బ్లూ కలర్ వల్ల మనకి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తాయి. చూడండి ఎంత బాగున్నాయి కదా. కోసి తెచ్చుకొని పట్టుకున్న పూలు ఇంత అందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాయి. స్కిన్ డ్రైనెస్ అయిపోకుండా కూడా దీని పేస్ట్ రాసుకుంటే స్కిన్ ఎంత గ్లోగా ఉంటుంది. స్కిన్ చాలా బాగుంటుంది ఈ శంకుపూలు పేస్ట్ రాసుకుంటే. ఇదిగోండి ఇలా ప్లాస్టిక్ దాంట్లో ఒక టంబ్లర్లో ఇలా పెట్టుకుంటే ఇవి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. 20 days అయింది కోసి ఫ్రిడ్జ్లో పెట్టాను. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇలా పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటాయి పాడవకుండా. డైలీ బ్రష్ చేసుకోగానే ఒక గ్లాస్ తాగేస్తే మలం ప్రేగులో క్యాన్సర్కి చాలా బాగా ఉపయోగపడతాయి ఈ శంకుపూలు. ఫ్రీ రాడికల్స్ని తొలగిస్తాయి. ఇలా నీళ్ళు మరిగిన తర్వాత కొంచెం వేడెక్కిన తర్వాత వేసేసుకుంటే 15 నిమిషాలు ఉంచేస్తే బ్లూ కలర్ అంతా వాటర్లోకి దిగిపోతుంది కదా. అలా నీళ్ళు మరిగాక ఇలా వేసుకుంటే సరిపోతుంది పువ్వులు. ఎవరికైనా మంచిది, స్కిన్ గ్లో కూడా పెరుగుతుంది. క్యాన్సర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. ఒబెసిటీ రిస్క్ పెరగకుండా ఉంటుంది. ఊరికే 4-5 నెలలకి పెరిగిపోతుంది ఈ మొక్క. ఇలా వేసుకుని తాగితే చాలా అంటే